పార్లమెంటరీ పార్టీ నాయకులైనటువంటి విజయసాయి గారి అధ్యక్షతన ఈ స్టీల్ ప్లాంట్ యూనియన్ నాయకులతోటి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో మా గౌరవ పార్లమెంట్ సభ్యులు అలాగే శాసనసభ్యులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మనందరూ తెలుసు ఈ స్టీల్ ప్లాంట్ అనేది మరి ఎంతో మంది త్యాగాల పునాదుల మీద ఆరంభించినటువంటి ప్లాంట్. ఇదేదో మామూలుగా ఏర్పడింది కాదు. కొన్ని దశాబ్దాల పోరాటం, కొన్ని వేల మంది రైతుల త్యాగం, భూమినివ్వటం, రెండోది 32 మంది ప్రాణాలు బలిదానం చేశారు. ఈ ఆంధ్ర కాదు, ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ మొత్తం తెలుగు ప్రజలకి ఒక ఎమోషనల్ గా, సెంటిమెంట్ గా అటాచ్మెంట్ ఉన్నటువంటి ఫ్యాక్టరీ స్టీల్ ఫ్యాక్టరీ. రెండోది రాష్ట్రానికి కానీ దేశానికి కానీ ఈ 20-30 సంవత్సరాల్లో ఎంతో రెవెన్యూ కూడా ఇచ్చినటువంటి ఫ్యాక్టరీ. మరి అలాంటి ఫ్యాక్టరీని ఏకపక్షంగా కేంద్రం ఏదో నష్టాలు వస్తున్నాయని సాగుగా చూపించి దీన్ని ప్రైవేటీకరణ చేయాలన్నప్పుడు మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తక్షణం స్పందించి వెంటనే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లేఖ రాయడం జరిగింది. మరి దానికి స్పందన లేదు. తర్వాత మరి వారు ఇక్కడికి వచ్చినప్పుడు, విశాఖపట్నం వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో మరి నేను, విజయసాయి గారు యూనియన్ నాయకులందరినీ గౌరవ ముఖ్యమంత్రి గారు కల్పించడం జరిగింది. వారు 20 నిమిషాలు అనుకున్నదే 1 గంటన్నర సేపు వాళ్ళందరితోటి గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడటం, వారి యొక్క ఆలోచనలు తెలుసుకుంటాం. మళ్లీ ఇంకో లెటర్ రాశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి. అయినా కూడా స్పందన లేదు. ముఖ్యంగా ఇక్కడ ప్రజలు కానీ, కార్మిక సంఘాలు కానీ అందరూ సుమారు 123 రోజుల నుంచి 153 రోజులు రిలే నిరాహారదీక్షలు చేస్తున్నారు. ఉద్యమం 123 రోజులు చేస్తుంటే వాళ్ళు ఏమాత్రం కూడా చేమకుంటున్నట్టు కూడా లేకుండా కేంద్ర ప్రభుత్వం మళ్లీ నిన్నేదో ఇంకో స్టెప్ తీసుకున్నారు, దీపం వాళ్ళు. సో నేను అనేది ఏంటంటే, ఆనాడు మనం మెడ్రాస్ స్టేట్లో కలిసి ఉన్నాం, అయిపోయింది. కర్నూలు వచ్చాం, కర్నూలు నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళాం, మళ్ళీ హైదరాబాద్ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చాం. ఆనాడు పెద్దలు, కేంద్రంలో పెద్దలు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, అపోజిషన్ బీజేపీ కానీ మనకు చాలా వరాలు ఇచ్చారు. ఏదో అంటారు కదా, తెలంగాణ నుంచి రాష్ట్రం అన్నట్టు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అని పెట్టి దాంట్లో ఎన్నో హామీలు ఇచ్చారు. ఆ ఇచ్చిన హామీల్లో కనీసం 10% నెరవేర్చలేదు. దాంట్లో స్పష్టంగా మనకు స్టీల్ ప్లాంట్ ఇవ్వాలని ఉంది, పోలవరం ఉంది. ఆనాడు ఢిల్లీ కంటే పెద్ద క్యాపిటల్ కట్టిస్తామని చెప్పారు ఎలక్షన్ క్యాంపెయిన్లో. ఇలా ఎన్నో హామీలు పెద్దలు, ఢిల్లీ పెద్దలు ఇచ్చారు. 2014 ఎలక్షన్ అయిపోయింది, 2019 ఎలక్షన్ అయిపోయింది, రాష్ట్రం విడిపోయి 8 సంవత్సరాలు అయింది. వాటి మళ్లీ ఏదో పుండు మీద కాలం చల్లినట్టు ఈ ఉన్న స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తామని చెప్పడం. అది విశాఖ, ఈ రోజున 13 జిల్లాల్లో అతిపెద్ద నగరం విశాఖపట్నం, మనకు ఎక్కువ ఆదాయం వచ్చే నగరం విశాఖపట్నం. అలాంటి విశాఖ మహానగరంలో నడిబొడ్డున ఉన్నటువంటి ఒక సుమారు 4 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్లాంట్ ని, అది భూములు కావచ్చు, మిషనరీ కావచ్చు, దాని ప్రొడక్షన్ వాల్యూ కావచ్చు, ఏదైనా కావచ్చు, అది ఒక జాతీయ సంపద. అది ప్రధానమంత్రులు వస్తుంటారు, మారుతుంటారు, కేంద్రంలో ప్రభుత్వాలు మారుతుంటే వస్తుంటాయి. కానీ జాతీయ సంపదనే ఇలా ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చుకుంటూ పోతే ఆఖరికి భారతదేశంలో ఇంకేం మిగలవు. మరి వాళ్ళకేదో మెజార్టీ ఉంది కాబట్టి, మరి ఎంపీలతో అవసరం లేదు కాబట్టి, ఇక్కడ పార్టీ బలంగా లేదు కాబట్టి, మేము ఏం చేసినా మమ్మల్ని అడిగోడు ఎవరు లేరనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు ఇష్టం చేస్తున్నారు. అది మంచి పద్ధతి కాదు. ముఖ్యంగా ఏ ప్రభుత్వం సరే ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తేనే కొద్ది కాలం పాటు మనగలుగుతుంది. కానీ అభిష్టానికి వ్యతిరేకంగా చేస్తే దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి అని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా సుదీర్ఘంగా ఈ కార్మిక సంఘాలతో చర్చలు జరిగింది. మనం ఏ యాక్షన్ ప్లాన్ ఏం చేయాలని, దానికి సంబంధించి
ఇక్కడ రిలే నిరాదీక్షలు కానీ ఇక్కడ ఉద్యమాలు స్థానికంగా కంటిన్యూ చేస్తూ ఈ ఉద్యమ సెగని ఢిల్లీకి తగలాలంటే ఢిల్లీలో కూడా ఇదే రకంగా ఈ జంతర్ మంతర్ దగ్గర రేపు పార్లమెంట్ సెషన్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మరి పార్లమెంట్ లోపల కానీ పార్లమెంట్ బయట కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వైఎస్ఆర్సీపీ ఎంపీలు కానీ మేము కానీ అందరం కూడా మరి దీన్ని ఢిల్లీలో కూడా చేయడం జరుగుతుంది. అలాగే మిగిలిన పక్షాలు కూడా మా విజ్ఞప్తి ఏంటంటే మనకేదైనా రాజకీయ అభిప్రాయ భేదాలు ఉంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుందాం. కానీ ఈ విషయం వచ్చేటప్పటికి నాకు తెలిసిన వరకే ఈ తెలుగువాడిగా పుట్టినటువంటి ఎవరో కూడా మొన్న కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా చాలా మంది పెద్దలు దీనికి ఉద్యమానికి మద్దతు పలికారు. తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ కాదు, రాయలసీమ కాదు, ప్రపంచంలో తెలుగు వారందరూ కూడా ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అనే దాన్ని వ్యతిరేకిస్తారు. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు. ఈ ప్రైవేటైజేషన్కి మరి పెద్దలు విజయసాయి గారికి దానికి సంబంధించిన ఆదేశాలు ఇచ్చారు. రేపు కూడా పార్లమెంటరీ పార్టీ మీటింగ్ కూడా ఉంది. దాని విధి విధానాలు ఎలా చేయాలనేది పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట కూడా రేపు మా పార్లమెంటరీ పార్టీలో కూడా వారు చర్చించి ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఢిల్లీలో వారు చేయడం జరుగుతుంది. సో తప్పనిసరిగా అన్ని రాజకీయ పక్షాలకి నా విజ్ఞప్తి ఏంటంటే మన యొక్క అభిప్రాయ భేదాలని మన యొక్క స్థానిక ఈ లైక్స్ డిస్లైక్స్ మనం పక్కన పెట్టి అందరం కూడా ప్లాంట్ కోసం మరి ముందుండి పోరాడతామని, దానికి వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ ప్రభుత్వం కానీ మేము ముందుంటామని తెలియజేసుకుంటూ మరి మరొకసారి ఈ కార్మిక సంఘాలు ఈ 120 రోజుల నుంచి ఏదైతే ఐక్యతతోటి జాయింట్ యాక్షన్ కమిటీగా ఫామ్ అయ్యి వాళ్ళు ఉద్యమం సాగిస్తున్నారో రాబోయే రోజుల్లో కూడా అదే ఐక్యతతోటి ముందుకెళ్లాలని దానికి మేమందరం కూడా ఎప్పుడు తోడుగా ఉంటామని తెలియజేసుకుంటూ పెద్దల విజయసాయి రెడ్డి గారిని ఢిల్లీలో ఏం చేస్తారో చెప్తారు. అందరూ నమస్కారం. నష్టాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేయాలి అన్నటువంటిది కేంద్రంలో ఉన్నటువంటి అధికార బీజేపీ పక్షం యొక్క సిద్ధాంతం. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేయడం అన్నటువంటిది వ్యతిరేకిస్తూ ఉంది. ఏ సంస్థలైతే ప్రభుత్వ రంగ సంస్థలైతే నష్టాల్లో ఉన్నాయో ఆ ప్రభుత్వ రంగ సంస్థల్ని లాభాల్లోకి తీసుకొచ్చేటటువంటి చర్యలను చేపట్టాలే కానీ ప్రైవేటీకరణ అన్నటువంటిది దానికి ఆన్సర్ కాదు, జవాబు కాదు అన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా యొక్క నాయకులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతా ఉన్నారు. విశాఖ ఉక్కు దీంట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ప్రైవేటీకరణ చేయాలన్నటువంటి నిర్ణయం మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. దాన్ని లాభాల్లోకి తీసుకురావాలి అంటే దానికి ఉన్నటువంటి లోన్ ఏదైతే ఉందో ఆ లోన్ని ఈక్విటీ కింద మార్చి రుణభారాన్ని తగ్గించాలి, వడ్డీ భారాన్ని తగ్గించాలి. 2, దీనికి ముడి సరుకు కోసం ఏదైతే మైన్స్ అలాట్ చేయాలనో క్యాప్టివ్ మైన్స్ ని ఆ మైన్స్ ని అలాట్ చేయాలి. ఈ 2 గాని చేస్తే నష్టాల్లో ఉన్నటువంటి సంస్థ లాభాల్లోకి వస్తుంది, ప్రైవేటీకరణ చేయాల్సినటువంటి అవసరం లేదు అన్నటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. క్యాప్టివ్ మైన్స్ కి సంబంధించి మనం ఎక్కడో ఛత్తీస్గఢ్ నుంచో ఎక్కడో ఇతర బీహార్ నుంచో ఎక్కడి నుంచో ఒరిస్సా నుంచో ముడి సరుకు తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా లేదు. మన విశాఖపట్నం జిల్లాలోనే సాలూరు ఒరిస్సా బార్డర్లో కొటియా గ్రామాల దగ్గర సరి అయినటువంటి ముడి సరుకు ఐరన్ ఓర్ మైన్స్ కూడా ఉన్నాయి. అక్కడ గ్రామాల్లో కొన్ని ఒరిస్సాకి మనకు కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా అక్కడ ముడి సరుకు అవైలబిలిటీ అన్నటువంటిది ఉంది. అతి దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క మైన్స్ ని కానీ క్యాప్టివ్ మైన్స్ ని కానీ అలొకేట్ చేస్తే అతి తక్కువ కాస్ట్తో మనకు ముడి సరుకు లభిస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా మన కార్మిక సంఘ నాయకులందరికీ కూడా చెప్పడం జరిగింది. దీనికోసం మేము ప్రయత్నం చేస్తాం. దీనికి ఈ యొక్క ఉద్యమం ఏదైతే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నామో
ఆ ఉద్యమం భవిష్యత్ కార్యాచరణ అన్నటువంటిది అందరి కార్మిక సంఘ నాయకులందరితో కూడా ఇప్పుడు ఈ రోజు డిస్కస్ చేయడం జరిగింది. దాంట్లో రాబోయేటటువంటి పార్లమెంటు సమావేశాల్లో మనం ఏం చేయాలి అన్నటువంటిది చాలా వివరంగా డిస్కస్ చేశాం. మొట్టమొదటిది, కొత్తగా వచ్చినటువంటి మంత్రి రామచంద్ర సింగ్ గారు, ఆయన ఉక్కు శాఖ మార్చులు, ఆయన్ని కలవాలి, ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆయనకి రిప్రజెంటేషన్ ఇవ్వాలన్నటువంటిది. ఆర్థిక శాఖ మార్చులు మేడం గారిని కలిసి ఆ మేడంకి ఎక్స్ప్లెయిన్ చేయాలన్నటువంటిది ఇంకొకటి. బీజేపీయేతర పక్షాలు అంటే అధికార పక్షం కాకుండా బీజేపీ పక్షంతో అసోసియేట్ అయినటువంటి పార్టీలు కాకుండా ప్రతిపక్షాలు అందరినీ కూడా, నాయకులందరినీ కూడా అటు రాజ్యసభలోనూ ఇటు లోక్సభలోనూ నాయకులు, ఫ్లోర్ లీడర్స్ అందరినీ కలిసి వారి యొక్క సహాయ సహకారాలు తీసుకుని అటు రాజ్యసభలోనూ ఇటు లోక్సభలోనూ మన గళం వినిపించేందుకు పోడియం దగ్గరకు వెళ్లి మనం ఆ కార్యకలాపాలను స్తంభింపచేస్తేనే అధికార పక్షం యొక్క వాళ్ళకి వినబడుతుంది అన్నటువంటి విషయాన్ని మేము సూచించడం జరిగింది. దానికి నాయకులందరూ కూడా అంగీకరించడం జరిగింది, కార్మిక సంఘ నాయకులందరూ కూడా. రెండవది, జంతర్ మంతర్లో ఒక 2 రోజుల పాటు ధర్నా చేయాలనని కార్మిక సంఘ నాయకులందరూ కూడా నిర్ణయించారు. దానికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి అన్ని పక్షాలు, అన్ని రాజకీయ పక్షాలు ఎవరైతే ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నాయో వారందరినీ కలిసి వారిని తీసుకొచ్చి సంఘీభావం తెలిపించేటటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ ఏదైతే ముందుకు అడుగులు వేస్తా ఉందో ప్రైవేటీకరణలో భాగంగా వాటిని ఎలాగైనా నిలుపు చేయించాలి, ప్రైవేటీకరణ ఆపించేటటువంటి దిశలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్మిక సంఘ నాయకులకు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుంది. మా పార్లమెంటు సభ్యులందరూ కూడా దీనికి కృషి చేస్తారు, చిత్తశుద్దితో కృషి చేస్తామన్నటువంటి విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నాము. ఎటువంటి పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అన్నటువంటిది ప్రైవేటీకరణ చేయాల్సినటువంటి అవసరం లేదు అన్నటువంటి విషయాన్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు బలంగా నమ్ముతున్నారు. దానికోసం మేము ఎంతైనా కూడా కృషి చేస్తామని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. అడుగుతారా? ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఒక స్టేట్ లో ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయాలి అనేది ఒక ప్రతిపాదన అన్ని పక్షాలు దాని మీద ఏమైనా ఆలోచన చేస్తున్నారు? చెప్పారు. కార్మిక సంఘ నాయకులందరూ కూడా అసెంబ్లీలో తీర్మానం, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. దానికి ధన్యవాదాలు తెలియజేసి ముఖ్యమంత్రి గారికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలియజేసేదానికి, ఫర్దర్ గా భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండాలి అన్నటువంటిది కూడా డిస్కస్ చేసేదానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల అపాయింట్మెంట్ అడగడం జరిగింది. దాన్ని పర్సూ చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. అయోధ్య గారు మాట్లాడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి కొనుక్కోవడానికైతే కేంద్రం రెడీగా ఒకసారి రివ్యూ చేస్తుందని చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా దాని భాగస్వామ్యాన్ని కొనుక్కోవడం రాష్ట్ర ఆ విధంగా చేసే ఆలోచన ఏమైనా? మూడవ ఆప్షన్ కూడా ఒకటి చెప్పాం. దీన్ని లాభాల్లోకి మనం తీసుకురావడం ఒకటి. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఆ రకంగా ఏదైనా, వీళ్ళు గతంలో ప్రభుత్వ రంగ సంస్థలను, ఆస్తులను క్రియేట్ చేశాయి గత ప్రభుత్వాలన్నీ కూడా. స్వాతంత్రం వచ్చిన తర్వాత పబ్లిక్ రంగ సంస్థలన్నింటినీ కూడా నిర్మాణం చేయడం జరిగింది. ఆ తర్వాత ట్రెండ్ మారుతా వస్తా ఉంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాల్లో ప్రైవేటీకరణకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తా ఉన్నారు, కానీ మా పార్టీ వ్యతిరేకిస్తా ఉంది. దానికి ఒకవేళ కేంద్ర ప్రభుత్వం డబ్బుల కోసమే దీన్ని అమ్మాలి అని నిర్ణయించుకుంటే ప్రైవేటు పరం చేయకుండా పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి ఎన్ఎండిసికి లో మెర్జ్ చేస్తే బాగుంటుంది అన్నటువంటి సెయిల్ గాని, ఎన్ఎండిసి గాని, ఆ అనుబంధ సంస్థలు ఏదైతే ఉన్నాయో, ఆ రంగంలో ఏదైతే పబ్లిక్ రంగ సంస్థలు ఉన్నాయో వాటిలో కలిపితే బాగుంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది. ఇక ఇది ఒకవేళ అలాంటి నిర్ణయం ఏదైనా కానీ తీసుకుంటే ఆక్షన్కి వస్తుంది.
ఆక్షన్కి వచ్చినప్పుడు అది వైబిలిటీ ఏంటి అని అనేటువంటిది ఎవరికి తెలియదు. అంటే మీరు అడిగినటువంటి ప్రశ్నకి మనం సమాధానం చెప్పలేనటువంటి ప్రశ్న, అది ఊహాజనితమైనటువంటి ప్రశ్న. వస్తే కొనుక్కుంటుందా లేదా అంటే ఇది ఏ రేటుకు కొనుక్కోవాలి, అసలు ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగానే మేము పోరాడుతా ఉన్నాం. అది కేంద్ర ప్రభుత్వ సంస్థగానే ఉండాలి అని మేము పోరాడుతా ఉన్నాం. ఒకవేళ కానట్టయితే ఇంకొక ప్రభుత్వ రంగ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకి అప్పగించండి అంటున్నాం. కాబట్టి మీ యొక్క ప్రశ్నకి జవాబు చెప్పలేదు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాట్లాడుతూ విజయవాడలో ఇది ప్రైవేట్ పరం కాదు అనేటువంటి విషయాన్ని ఆయన వెల్లడించడం జరిగింది. ఎలా కాదు మీరు చెప్పండి, అడగండి. ఎలా కాదని అడగండి. మీరు అమాయకంగా గమ్ముకుంటున్నారు. మన అయోధ్య గారు మాట్లాడతారు, అఫీషియల్ యూనియన్ ప్రెసిడెంట్. ఏదైతే ఈరోజు విశాఖ ఉక్కు పోరాట కమిటీతో పెద్దలు సాయిరెడ్డి గారితో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రి గారు సమక్షంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అనేక అంశాలు చర్చించిన మీద గత 6 మాసాల నుంచి జరుగుతున్న ఈ పోరాటాన్ని మీరు సపోర్ట్ చేస్తూ వచ్చారు. దీన్ని ఈ రోజు ఢిల్లీ షిఫ్ట్ చేయబోతా ఉన్నాం. ఇప్పుడు దాకా విశాఖపట్నం కేంద్రంగా జరిగిన పోరాటాన్ని ఢిల్లీ షిఫ్ట్ చేయాలనే ఉద్దేశంతో 2-3 తారీఖుల్లో ఢిల్లీలో 100,000 మంది కార్యకర్తల్ని తరలించి జంతర్ మంతర్ దగ్గర ధర్నా కూర్చోబోతా ఉన్నాం. ఈ ధర్నాకి దేశంలో ఉన్నటువంటి సుమారు 25 రాజకీయ పార్టీలు పెద్దలను కూడా ఇన్వైట్ చేయాలని చెప్పి సార్ చెప్పిన వెంటనే అంగీకరించి వారికి వచ్చే ఏర్పాటు కూడా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా సార్ చెప్పడం జరిగింది. అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు అపోజిషన్ లో తెలుగుదేశం పార్టీ పెద్దలు కూడా రిక్వెస్ట్ చేశాం. వారు కూడా వీరితో భుజం కలిసి పోరాడతామని చెప్పి హామీ ఇస్తున్నారు. ఈ రాష్ట్రంలో కమ్యూనిస్ట్ పార్టీలకి అవకాశం లేకపోవచ్చు, ఎంపీలు లేకపోవచ్చు, కానీ ఇతర రాష్ట్రాల్లో వారితో ఇప్పటికే మాట్లాడాం. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీలు ఇప్పటికే హామీ ఇచ్చున్నాయి. ఈ 4 పార్టీలతో పాటు ఇంకొక 10-15 పార్టీలు కూడగడితే పార్లమెంట్ లో సార్ చెప్పినట్టు పోడియం నుంచుంటే ఈ మోడీకి ఇది ప్రైవేటీకరణ చేసే దమ్ము ఉంటుందని చెప్పేసి ఖచ్చితంగా విశాఖపట్నం స్టీల్ కాపాడుకుంటామని చెప్పేసి తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. చెప్పండి. పార్టీలన్నీ అయిపోయిన తర్వాత ఏకతాటిపై చేయడం లేదు. మాట్లాడు. పెద్దలు విజయసాయిరెడ్డి గారు పార్లమెంటరీ కమిటీ కానీ తర్వాత మనకు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి గారు విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలో కొనసాగాలని చెప్పేసి పట్టుదలతో మేము పోరాటం చేసి ఏ రకమైన పోరాటం కానీ సిద్ధమని తెలియజేసినందుకు తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ విశాఖ ఉక్కు ఆంధ్రులు హక్కు అనేది ఏ రకంగా పోరాటం చేశారు. ఇవాళ ఢిల్లీలో పార్లమెంట్ లో కానీ బయట కానీ అలాగే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఇతర పార్టీలు ప్రభుత్వ రంగంలో కొనసాగాలని పార్టీలన్నింటితో కూడా పార్లమెంట్ లో పోట్లాడినప్పుడు కూడా వాడు వినకపోతే తప్పకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏ ప్రైవేటు వారిని కూడా అడుగు పెట్టలేకుండా ఎదుర్కొంటామని చెప్పేసి ఇందులో రాజీ లేదని ఆయన మాట ఇచ్చినందుకు ఆయనకు అభినందిస్తూ తప్పకుండా ఈ పోరాటంలో స్టీల్ కార్మికవర్గం పరిరక్షణ కమిటీ ముందుకు వెళ్తాం ఏ రకమైన పోరాటానికి అని చెప్పేసి తెలియజేస్తాం. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తరఫున హృదయపూర్వకంగా పెద్ద విజయసాయిరెడ్డి గారికి ఒక నిమిషం. భారతీయ మజ్దూర్ సంఘం రండి, బిఎంఎస్ కూడా సపోర్ట్ చేస్తారు. భారతీయ మజ్దూర్ సార్ చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడండి, అలా చెప్పండి. మాస్ తీసి మాట్లాడండి. భారతీయ మజ్దూర్ మీ పేరు చెప్పి భారతీయ మజ్దూర్. అందరికీ నమస్కారం. నా పేరు కుమరేశ్ శ్రీనివాసరావు, భారతీయ మజ్దూర్ సంఘ్ స్టీల్ బ్యాంక్ అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ రోజు ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని అన్ని దిక్కుల ఆంధ్రప్రదేశే కాదు దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణని గత 5 సంవత్సరాల నుంచి భారతీయ మజ్దూర్ సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తానని పోరాటాలు చేశాం. ఈవేళ విశాఖపట్నం నుంచి ఇట్లాంటి విషయంలో కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం వెనక్కి వస్తుందని భారతీయ మజ్దూర్ సంఘం అయితే మేము విశ్వసించట్లేదు. వాళ్ళు ఒంటెత్తుపోకుండా పోతున్నారు. దానికి ఇప్పుడు ఏదైతే పెద్దలు విజయసాయిరెడ్డి గారు సూచన చేశారో ఆ విధంగా పోరాటాలు చేస్తే తప్ప ఆగే పరిస్థితి లేదు. అలాగే మేము వారికి ఏం చెప్పామంటే మీ పోరాటంతో పాటు భారతీయ మజ్దూర్ సంఘ్ ఢిల్లీ స్థాయిలో కూడా మా యొక్క నిరసనలు వినిపించి ప్రభుత్వానికి కళ్లు తెరిపేయాలని కృతనిశ్చయంతో భారతీయ మజ్దూర్ సంఘం ఉంది. కేంద్ర శాఖతో కూడా మాట్లాడి మీకు మద్దతుగా ఉంటాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యతగా తీసుకుని ఈ కర్మాగారాన్ని కాపాడేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఒక్క నిమిషం శ్రీనివాస్. మన రామ్ విలాస్ పాసవాన్ గారి పార్టీ పేరు చెప్పండి. నమస్కారం, నా పేరు వస్త్ర శ్రీనివాసరావు, లోక్ జనశక్తి పార్టీ లేబర్ సెల్ జేఎంఎస్ యూనియన్ జనరల్ సెక్రటరీ స్టీల్ ప్లాంట్. గత 153 రోజులుగా
విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఎంతో సౌహృదయంతో విశాఖ ఉక్కు పోరాటానికి మీరు వెనుదండగా నిలిచినందుకు మొట్టమొదటిగా మీ అందరికీ కూడా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా ప్రతినిధులందరూ కూడా చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తూ, ఈవేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయినట్టయితే సుమారు 11,500 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం ఒంటెత్తిపోకుండా పోతూ కేవలం రిజర్వేషన్లు ఎత్తేయడానికి ఇదొక దొడ్డిదారిన ఈ ప్రక్రియ మొదలుపెట్టింది. దీన్ని జాతీయ స్థాయిలో ఉన్నటువంటి అన్ని పార్టీల్లో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ ఎంపీలను కూడా మమేకం చేసి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి. కొనసాగించినట్లయితేనే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. అందరూ కూడా ఉత్తరాలు రాయడం, పర్సనల్ గా ఢిల్లీ వెళ్లి ఎస్సీ, ఎస్టీ ఎంపీలందరినీ కూడా పార్లమెంట్ లో కలిసి రిక్వెస్ట్ చేయడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తూ, భవిష్యత్తులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించడానికి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అన్ని రకాలుగా ఆ రోజు మొదట అనౌన్స్ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్థానిక ఎమ్మెల్యేలు గాని, ఎంపీలు గాని, మినిస్టర్ గారు గాని, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి సాయిరెడ్డి గారు గాని మాకు వెన్నదన్నుగా ఉన్నందుకు మరొకసారి మా అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఓకే, మీరు ధన్యవాదాలు. సార్, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు పెద్దలు విజయసాయిరెడ్డి గారికి, మంత్రి గారికి, ఎంపీ ఎంవి సత్యనారాయణ గారు, సత్యవతి గారు, మాధవ్ గారు, పెద్దలు నాగిరెడ్డి గారు, అమర్ గారు, అలాగే ఇతర పెద్ద పార్టీ నాయకులందరికీ కూడా, అలాగే మాజీ ఎమ్మెల్యే చంద్రపూడి వెంకటరామయ్య గారు. సరే, పరిరక్షణ కమిటీలో ఉన్నటువంటి చైర్మన్లు, కన్వీనర్లు, మెంబర్లు అందరూ కూడా అనేక విషయాలన్నీ కూడా పెద్దలతో మాట్లాడడం జరిగింది. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది తెలుగు ప్రజలకు గుండె చెప్పులు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం కారాలని స్వయాన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లెటర్ రాయడమే కాకుండా అసెంబ్లీలో తీర్మానం చేయడం, అలాగే పెద్దలు విజయసాయి గారి సూచనల మేరకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కూడా ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది. అయినా సరే మేనమేషాలు లెక్క పెడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవంతో చెలగాటమాడే విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ భాగంలో వివిధ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేటువంటిది ఈ పరిరక్షణ పోరాటం నిర్ణయం చేయడం జరిగింది. ఆ భాగంలో 21, 22, 23 తేదీల్లో ఢిల్లీలో వెళ్తాము. ఇతర పార్టీ నాయకులందరూ కూడా బీజేపీకి సంబంధించిన పార్టీలందరినీ కూడా ప్రతిపక్ష పార్టీలు కలిసి వారి సహకారం తీసుకోవాలని చెప్పేటువంటిది ఒక నిర్ణయం చేశాము. 2-3 తేదీల్లో, ఆగస్టు 2-3 తేదీల్లో కూడా జంతర్ మంతర్తో ఒక ప్రదర్శన చేయాలని, ధర్నా చేయాలని నిర్ణయం చేయడం జరిగింది. ఈలోగా అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నాం. అయితే మొట్టమొదటి నుంచి కూడా పెద్ద విజయసాయిరెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని తీసుకొచ్చి కార్మిక సంఘాలతో మాట్లాడించి వెంటనే కేంద్ర ప్రభుత్వం మీద పలు రకాలుగా ఒత్తిడి చేయడం కాకుండా ఆయన కూడా పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా లోక్సభలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానీ రాజ్యసభలో కూడా ఆయన ఎప్పటికప్పుడు మాట్లాడి ఇతర పార్టీ నాయకులను కూడా కలిసే విధంగా ప్రయత్నాలు చేసి మేము ఢిల్లీ వెళ్ళేటప్పుడు కూడా అందరి నాయకులతో కూడా కలిసి ఏర్పాటు కూడా గతంలో కూడా చేశారు. భవిష్యత్తులో కూడా మళ్ళా చేస్తామని చెప్పినందుకు హృదయపూర్వకంగా ఆయనకు అభినందనలు తెలియజేస్తున్నాము. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కానీ, సమాజ్వాదీ పార్టీ కానీ, బీఎస్పీ కానీ, తృణమూల్ కానివ్వండి, ఎన్సీపీ కానివ్వండి, లేదా ఎల్జేపీ కానీ, లేదా డిఎంకే కానీ ఇట్లాంటి పార్టీలందరినీ కూడా ఆ నాయకులు కూడా ఫోన్ చేసి తప్పనిసరిగా మీరు రిప్రజెంటేషన్ ఇవ్వండి. వారందరినీ కూడా జంతర్ మంతర్ దానికి ఆహ్వానించండి. పార్లమెంట్ లో మా ఘనం ఇప్పించే విధంగా పార్లమెంట్ పోడియం దగ్గర కూడా దాన్ని స్తంభింప చేయాలని చెప్పి కార్యక్రమాలన్నీ కూడా పెద్దలు విజయసాయి రెడ్డి గారు చూడడానికి మెత్తగా ఉన్నా. ఆయన కలిగితే మొత్తం సైన్యం కలుగుతుంది. ఆ విధంగా గతంలో పాదయాత్ర చేసి ముందుకు తీసుకెళ్లాం. ఇప్పుడు కూడా మరలా ఆయన ఈ రోజు రావడంతో ఎంపీలు కానీ, ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ అందరూ ఆయన సారథ్యంలో ముందుకు రావడం జరిగింది. రేపు రాబోయే రోజులు ఈ కంపెనీని కాపాడగలిగే శక్తి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. పెద్దలు విజయసాయి గారు ఏదైతే సూచనలు చేశారో ఆ సూచనలకు అనుగుణంగా ముందుకెళ్తాము. అలాగే ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకించి, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఏదైనా చేయగలరు. ఈ రోజు ప్రతి ఒక్కరు ఊహించిన విధంగా ఇంటింటికి రేషను, లేకపోతే పెన్షను, లేకపోతే అన్ని వర్గాలకు కూడా ఏ ప్రయోజనాలు వస్తున్నాయో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకి ఆదుకోవాలని, రాజ్యాంగాన్ని పరిరక్షించాలని, ఆ రాజ్యాంగబద్ధంగా ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థల్లో రిజర్వేషన్లు ఉన్నాయో అవన్నీ కొనసాగాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ రంగంలో ఉండాలని చెప్పేటువంటిది మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక సూత్రప్రాయంగా అన్ని అంగీకరించి ఆయన ఆచరణలో కూడా చూపించి లెటర్లు రాసి మరి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం మాట్లాడి అందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తున్న హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయన మనసు చాలా వెన్నది. ఎందువలంటే ఆయనకు ఉన్నటువంటి విషయాలన్నీ ఎప్పటికప్పుడు బహిర్గతం చేసి ఈ ప్రభుత్వ రంగ సంస్థ త్యాగాల పునాదుల మీద విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వచ్చింది. ప్రాణ త్యాగాలు, నిర్వాసితులు వీళ్ళందరూ వల్ల వచ్చింది కాబట్టి ఇటువంటి కంపెనీని ఎట్టి పరిస్థితి ప్రైవేట్ పరం చేయడానికి వీల్లేదు. కరోనా సమయంలో కూడా 18,000 టన్నులు లిక్విడ్ ఆక్సిజన్ ని భారతదేశం అన్ని రాష్ట్రాలు కూడా పంపించిన సంస్థ. ఇటువంటి సంస్థలు ఏ విధంగా తీసుకెళ్తారని చెప్పి మాట కూడా
జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడమే కాకుండా ఆయన ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా డైరెక్షన్ తో మరి పెద్దలు విజయసాయి రెడ్డి గారు పార్లమెంట్ లో కూడా జలం ఇప్పించడమే కాకుండా ఆయన ప్రగతి భారతి ఫౌండేషన్ తో ఒక హాస్పిటల్ పెట్టారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ద్వారా కూడా కోవిడ్ హాస్పిటల్ పెట్టినప్పుడు కూడా ఆ రోజు ఎవరైతే ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నారో ఆయనతో మాట్లాడడం జరిగింది. ఈ రోజు మళ్ళా రామచంద్ర ప్రసాద్ సింగ్ అని కల్పిస్తామని చెప్పారు. ఎవరైతే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెళ్దామని చెప్పారు. ఇతర పార్టీ అందరితో అవసరం నేను కూడా వస్తాను, మీరందరూ ఢిల్లీ రండి, ఢిల్లీలో మీ అందరూ చూస్తామని చెప్పే మాట ఆయన చెప్పినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. పెద్దలు ఎంవి సత్యనారాయణ గారు, సచివతి గారు కూడా వారు కూడా అదే చెప్పారు. తప్పనిసరిగా మా అందరి సహకారం ఉంటుందని చెప్పడం కాకుండా గిరిజన సభ్యులు ఆవిడ కూడా మాధవ్ గారు కూడా చిన్న వయసులో పార్లమెంట్ సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ఆశీస్సులతో ఎంపీకి కూడా అయ్యారు. మరి ఆమె కూడా సహకరిస్తామని చెప్పారు. అందరూ కూడా మొత్తం రాజకీయాలకు అతీతంగా అందరూ కలిపి వెళ్లాలని చెప్పేటువంటి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఏదైతే పరిరక్షణ పోరాట కమిటీ ఊహించిన దానికంటే మెరుగైన పద్ధతిలో పోరాట పట్ల ఏ విధంగా చేయాలో ఏ విధంగా సహకారం అందిస్తామని చెప్పే మాట పెద్దలు సాయిరెడ్డి గారు చెప్పినందుకు అందరి తరఫున హృదయపూర్వకంగా ఆయన ధన్యవాదాలు తెలియజేస్తూ ఎవరు ఇనిషియేటివ్ అందరూ పోరాటం చేస్తారు, అందరూ వ్యతిరేకిస్తున్నారు. పోరాటం చేయలేదు నాయుడు చిన్న సింపుల్ ఎగ్జాంపుల్. నాయుడు నాళ్ళు జర్నలిస్టులు ఎంపీలు ఎవరు ఎన్నుకున్నారు, అధికారం ఏ పార్టీలు ఉంది, మాతో వాళ్ళందరూ కలిసి రావాలి. కామన్ సెన్స్ పాడు అన్ని అందరూ తీసుకుంటాం, వాళ్ళు కలిసి రావాలి. పోరాట కమిటీ బాధ్యత తీసుకోవాలి. పోరాట కమిటీ బాధ్యత తీసుకుంటాం. మేము రెడీ. మాకు